హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. సున్నుండలు చేశానండి. ఇవి ఎలా చేయాలో చూద్దామా? చూడండి ఎంత బాగున్నాయో. రండి చేద్దాం, చూసేద్దాం. ఇగోండి మినప్పప్పు తీసుకున్నాను. 1.5 కేజీలు అనమాట ఇది. 1.5 కేజీలు మినప్పప్పు రాళ్ళు అవి ఏమీ లేకుండా నీట్గా చేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నానండి. వాటిని కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇగోండి ఒకేసారి వేసేసినా సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇగోండి పక్కన ఇంకొక కడాయి పెట్టి మా మమ్మీ కూడా వేపేస్తున్నారు త్వరగా అయిపోతుందని. ఇదిగోండి ఫ్రై అయిపోతున్నాయి రెండు పక్కల. ఇంకోండి బాగా ఫ్రై అయిపోయాయి మొత్తం. చూడండి కలర్ ఎలా వచ్చాయో, బ్రౌన్ కలర్లో. ఆ తర్వాత వేపేసుకున్నాక ఒక గుప్పెడు బియ్యం అండి, 1.5 కేజీకి ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ బియ్యం కూడా కొంచెం వైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా మినప్పప్పు వేపుకున్నాం కదా అందులో కలిపేయాలన్నమాట. ఇదిగోండి ఫ్రై అయిపోయి చూసారా. చూడండి ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇదిగోండి మొత్తం ఆ మినప్పప్పుని బియ్యం అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. ఇది కొంచెం చల్లారిపోయాక పూర్తిగా క్యాన్లో వేసుకున్నానండి. పిండి పట్టించాలి. ఇప్పుడు మిల్లుకి వెళ్ళాలన్నమాట. రండి వెళ్దాం, మిల్లు కూడా చూసేద్దాం. ఇది మాది 2nd ఫ్లోర్ అన్నమాట. చాలా దగ్గరండి ఇక్కడ అన్నీ పిండి మిల్లులు అన్నీ చాలా దగ్గర అండి. ఇది 1st ఫ్లోరు. ఇక్కడ కొంచెం ఫాస్ట్ పెట్టేశారండి ల్యాగ్ లేకుండా, లేకపోతే వీడియో ఎవరికి చూడాలనిపించదు కదా. ఇది మా వీధి ముందున ఉండే మా వీధి అమ్మవారు అన్నమాట. చూడండి దండం పెట్టుకోండి. జస్ట్ ఒక లెఫ్ట్ టర్న్కి కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుందండి మనం పిండి పట్టించుకునే మిల్లు. నా చిన్నప్పటి నుండి ఉన్నదండి ఆ మిల్లు అక్కడ. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మిల్లు అక్కడే ఉంది. అందులో ఉన్న మనుషులు, ఆ మిల్లు ఆడే ఆయన కూడా అలాగే ఉన్నారు. ఇగోండి ఇదే. ఇగోండి మనం మినప్పప్పు అందులో వేసేసాము. వచ్చేస్తుంది పిండి అయిపోయి చాలా మెత్తగా వచ్చింది. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ నేను శనగపిండి కూడా ఆడించాను. మామూలుగా చట్నీ చేసుకోవడానికి పకోడీకి వాటికి పనికొస్తాయి కదా. అయిపోయాయండి రెండును. రెండిటికి కలిపి 20 రూపీస్ తీసుకున్నారు అంతే. ఒకదానికి 10, ఒకదానికి 10. ఇంకా ఇది 1/2 కేజీ నెయ్యి ఉంటుంది అనమాట. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసి స్టోర్ చేసినవి అనమాట. అది కొంచెం కరుగుతుంది. ఈ షుగర్ చూసారా, ఇది కూడా 1.5 కేజీ అనమాట. మినప్పప్పు ఎంత అయితే షుగర్ కూడా అంతే క్వాంటిటీ అనమాట. దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ షుగర్లా కాకుండా మిడిల్గా ఉండేలాగా ఇగోండి ఇలాగా ఒక్క 2 టైమ్స్ తిప్పితే సరిపోతుంది. దీన్ని మొత్తం ఇది కూడా ఒక 3 ట్రిప్పుల కింద వేసానండి. ఒకేసారి అంటే నలగదు కదా. దీన్ని కూడా ఆ మినపపిండిలో మిక్స్ చేసుకోవడమే. ఇగోండి బాగా మిక్స్ చేయాలి, రెండు బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి మొత్తం మిక్స్ అయిపోయి ఇప్పుడు ఈ నెయ్యి చల్లారిపోయిందండి. కొంచెం అంటే అది కరగడానికని వేడి చేశాను. నెయ్యి వేడిదే వేయాలి అనే రూల్ ఏం లేదు. ఎలాగున్నా మామూలుగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట దాని కన్సిస్టెన్సీ వచ్చే వరకు. చూడండి ఇలా ఉండ రావాలన్నమాట. అలా పట్టుకోగానే అలా ఉండ అయిపోవాలన్నమాట. చూడండి కరెక్ట్గా నెయ్యి దానికి పట్టేలాగా పిండి మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇలా చేతితో పట్టుకుంటే పడిపోకుండా ఉండాలి. చూడండి సున్నుండ చుట్టగానే దాన్ని బ్రేక్ చేసినా కూడా చిన్న పౌడర్ కూడా కిందకి రాకూడదు అనమాట. అలా ఉండాలి దాని కన్సిస్టెన్సీ.
చూడండి అప్పుడే నా సున్నుండలు రెడీ అయిపోయాయి. పైన కాలు పీక్కున్నాయని కిందన కూర్చొని మిగతావి చుట్టానమాట. చుట్టడానికి పట్టిందండి ఒక 1 అవర్. అయిపోయాయండి. మొత్తం 1.5 kgకి 72 అయ్యాయండి ఈ సైజు సున్నుండలు. బాగున్నాయి కదండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.